ఇక్కడ దోపిడీ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కానీ శ్రమ దోపిడీ అనేటువంటిది జరుగుతున్నది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉద్యమించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ వాళ్ళు ఒకే ఒక ప్రాతిపదిక మీద, విప్లవకారులు దున్నేవానికే భూమి కావాలనేటువంటి ప్రాతిపదిక మీద ఉద్యమిస్తున్నారు. ఆ దున్నే అనేటి ప్రకారం భూమి అనేటువంటిది ఈ రోజు రకరకాల రూపంలో రూపాంతరం చెందినప్పటికీ ఆ భూమి దున్నే వాళ్ళ చేతిలోకి చెప్పండి వినపడుతుంది, చెప్పండి మధుగారు. దున్నే వాళ్ళ చేతిలోకి ఈ భూమి అనేటువంటిది రాలేదు. అందుకోసం ఆ భూమిని పంచకుండా, శ్రమ దోపిడీ అనేటువంటిది ఆఫ్ చేయకుండా ఈ నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అనేటువంటిది అని చెప్పి అది ఎవరు భావించినా, అది అంశ భావించినా, మోడీ భావించినా దీన్ని ఏమంటారంటే ఇది ఎర్రిబాగులతనం అనేటువంటిది అనబడుతుంది. అయితే కొద్ది మందిని ఈరోజు మావోయిస్టుల్ని హత్య చేయొచ్చు, అయితే అగ్రనాయకాన్ని కూడా హత్య చేయొచ్చు. కానీ సమస్యని మాత్రం హత్యలతోటి లేదా ఆదివాసీల హంతంతో, హననంతో ఈ సమస్యని పరిష్కరించబడతామని చెప్పి 2026 మార్చి కల్లా దీన్ని అంతమొందిస్తామని చెప్పి భావిస్తున్నారు. ఇది అసాధ్యం. ఇంతకంటే పగలు బలాలు పలికినటువంటి వాళ్ళందరూ చరిత్ర చెత్తగుట్టలోకి వెళ్ళారు. ఇది కూడా అక్కడికే వెళ్తుంది అనేట్టు చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే మావోయిస్టుల్ని అంతమొందించడం అనేట్టు కాకుండా, లేదా ఆదివాసుల్ని మధ్య భారతంలో వందలాది మందిని, దాదాపు 700 మంది దాకా ఇప్పటికీ హత్య చేశారు. ఎట్లా అంతమొందించడం అనేటువంటి కాకుండా దాని సమస్యకి మూలం ఎక్కడున్నది, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేటువంటి వైపు ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించాలనేటువంటి చెప్పి మతోన్మాద బీజేపీని మేము కోరుతున్నాం. దానికి వాళ్ళు చర్చలకి ముందుకొచ్చారు. వాళ్ళు చర్చలకి ముందుకొచ్చారు. ఆ చర్చల్ని ఇవాళ ప్రాతిపదిక తీసుకొని చర్చల ద్వారా సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్యను ఆ విధంగా పరిష్కరించకుండా బూటకపు ఎన్కౌంటర్లతోటి ఈ సమస్యని పరిష్కరించేందుకు పూనుకుంటే మాత్రం ప్రజా ఉద్యమాలు ఖచ్చితంగా ముందుకొస్తాయి, తీవ్రతరం అవుతాయి, ప్రభుత్వం అనుసరించే వైఖరిని ఎండగడతాయి. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ విధంగా పూనుకున్నదంటే, ఈరోజు మధ్య భారతంలో దాదాపు 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ సంపదలన్నిటినీ, చట్టాలన్నిటిని ఉల్లంఘించి, ఆదివాసీ గిరిజన చట్టాలన్నిటిని ఉల్లంఘించి, ఆ చట్టాలు ఉల్లంఘించి కార్పొరేట్ పెట్టుబడిదారు, ఆ కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఈ సంపదనంతా దారాదత్తం చేయటందుకు ఈ కేంద్ర ప్రభుత్వం, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి ఆదివాసీలు ఊసకోతగాస్తున్నారు. ఆ ఆదివాసీలకి అండగా నిలబడ్డటువంటి మావోయిస్టుల్ని, అగ్రనాయకుల్ని కూడా హత్య చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. హత్య చేయటమే కాకుండా హత్య చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. హత్య చేసినటువంటి నమ్మాల కేశవరావు గారిని, కనీసం ఆదివాసీ గిరిజనులని, వాళ్ళ డెడ్ బాడీల్ని వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ బంధుమిత్రులకు కూడా అప్పగించమంటే అప్పగించకుండా తగలేసిందనంటే ఎంత చట్టవిరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, రాజ్యాంగాన్ని ఎంత ఉల్లంఘిస్తున్నది అనేటువంటి చెప్పి దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సుధాకర్ గారిని కూడా నిన్న తెలుసుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేసి అది ఎన్కౌంటర్ గా చిత్రీకరించేటువంటి ఒక వైఖరిని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పటికైనా వీటికి స్వస్తి పలకాలి. తక్షణమే వాళ్ళతోటి చర్చలు జరపాలి. చర్చలు జరిపి చర్చల ద్వారా సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఆయుధాలు దించిరండి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం కోరుతున్నది. ఆయుధాలు దించిరావటం కాదు, ఆ ఆయుధాల సమస్యను కూడా ఏజెండాకి తీసుకొని ఏజెండాలో చర్చించుదాం అని చెప్పి వాళ్ళ మావోయిస్టులు అంటున్నారు. మరి నువ్వు ఎందుకు చర్చలకి రావటం లేదు, చర్చలకి ఎందుకు పూనుకోవటం లేదు అనేటువంటిది అంటే, చర్చలు అనేటువంటివి జరిగితే ఈ సంపద తీసుకెళ్లటేందుకు అది సాధ్యం కాదు. కార్పొరేటు లేదా సామ్రాజ్యవాద కంపెనీలతోటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నది. దాదాపు 604 ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాల్లో భాగంగా దాదాపుగా సుమారు 7 లక్షల సైన్యాన్ని 3 కిలోమీటర్లకు ఒక అవుట్ పోస్ట్ స్టేషన్లు పెట్టి ఇవాళ ఆదివాసీ గిరిజనులని నోరు నొక్కేస్తున్నారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, చిన్నపిల్లలతో సహా హత్యలు చేస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. ఇవన్నీ రాజ్యాంగం
వ్యతిరేకంగా జరిగేటువంటి ఒక చర్యలు. ఈ చర్యని భారత ప్రజానీకం అంతా కూడా ఖండించాల్సిందిగా ప్రజలను, ప్రజాస్వామికవాదులను కోరుతున్నాం. వీరు భారత పౌరులు. ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదులతోటి లేదా పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతున్నారు. భారతదేశ గడ్డ మీద పుట్టి భారతదేశ పౌరులు ఉన్నటువంటి వాళ్ళు మూలవాసులైనటువంటి ఆదివాసుల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ తమ రక్తాన్ని చిందిస్తూ ప్రాణాలు అర్పిస్తూ తమ త్యాగాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజు విప్లవకారులైనటువంటి మావోయిస్టులతోటి ఈ ప్రభుత్వం ఎందుకు చర్చలకి రావటం లేదు అనేటువంటి చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ చర్చలకు వచ్చేటువంటి విధంగా దేశంలో ఉండేటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రజానీకం మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వం మీద తగిన విధంగా ఒత్తిడి చేసి చర్చలు జరిగేటువంటి విధంగా పూనుకోవాలి. బూటకప్ ఎన్కౌంటర్లు తక్షణమే ఆఫ్ చేయాలి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలి, మధ్య భారతంలో ఉన్నటువంటి సైన్యాన్ని. అట్లాగే ఖగారు పేరుతో జరుగుతున్నటువంటి దాడుల్ని తక్షణమే నిలుపు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేయటం జరుగుతుంది. ఇట్లాంటిది లేకుండా ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఈ నెల మధు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలకు పాల్గొని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేటట్టుగా పూనుకోవాలని పిలుపునిస్తున్నాం. ఎస్ మధు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ విశ్లేషకులు.